సో డే 3 ఇన్ తిరుపతి స్టార్ట్ అయిపోయింది. ఇక పొద్దుగాల మేమైతే టిఫిన్ చేయడానికి పోతున్నాం. రోజు పొద్దుగాల ఫస్ట్ వీడియో అయితే రెడీ అయ్యాక వెళదామని అంటే అసలు అంత టైం ఉండలేదు. హడావిడి రెడీ అయ్యి బయటకు పోవాలన్న ఎగిరితంలా వీడియోలు తీసుకుంటలేను. 3 డేస్లో ఒక్క దగ్గర మంచి టిఫిన్ దొరకలేదు. సో బండిని అది తినడానికి వచ్చింది. సో నేను వాడ మా దోశ, మా చెల్లె దోశ ఇంటికి పోవడానికి రెడీ అవుతున్నాము. బ్యాగులు అన్నీ సర్దినాము. కానీ ఇంకా ఇప్పుడు ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, స్నానం చేసినాక అవన్నీ ఇంట్లో పెట్టొద్దానని మామ ఇంకో బ్యాగ్ కొనుక్కరానికి పోతుంది. లగేజ్ అంతా సర్దుకున్నాం. ఎయిర్పోర్ట్కి తిరుగు ప్రయాణం మొదలైంది. మాకైతే మస్తు దర్శనం జరిగింది. అట్లనే అన్ని ప్లేసెస్ మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా విజిట్ చేసినాం. బికాజ్ ఆఫ్ క్యాబ్ డ్రైవర్ అంకుల్, ఆయన అయితే మంచిగా ప్రశాంతంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఆ ప్లేసెస్ గురించి వివరంగా చెప్పుకుంటా మాకు చూపించిండు. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా తిరుపతి పోయేటోళ్ళకైతే నేను ఈ అంకుల్ని రిఫర్ చేస్తా. కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నెంబర్ ఇస్తా. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా తిరుపతిలో అందరు ఒకటే. అందరు టెంపుల్స్కి పోతారు, శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కొంతమంది మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు నెరవేరిన తర్వాత మెట్ల మీద కూడా పోతారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూ అని లేకుండా ఇదైతే నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే అంకుల్ వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా 3 times అంకుల్ మెట్లెక్కి దేవుని దర్శనం చేసుకుంటారు. సూపర్ అనిపించింది నాకైతే. ఇక్కడికి వచ్చినాము, లోపలికి పోతున్నాము. ఇంకా మాకు బోర్డింగ్ టైం 1:30. ఇక మేమిద్దరం మేము ఆన్లైన్ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. అది చెల్లదు, ఖచ్చితంగా మీరు హార్డ్ కాపీ తీసుకోవాలని చెప్పి మళ్ళీ పంపించారు లోపలికి వెళ్ళాము బయటికి. సో 2 బ్యాగులు చెక్కిన్ చేసిన. మా అమ్మమ్మ భయపడుతున్నారు, ఆ బ్యాగులు మనతో ఇయ్యారేమో అటే పంపిస్తారని చెప్పి. ఆ బ్యాగులను ఇక్కడ మనం ఇచ్చిన మనకి ఎయిర్పోర్ట్లో మనం మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మాది లడ్డూల బ్యాగ్ ఆపేసారు, చెక్ చేసిరు మసాలాలు ఏమని కానీ చెక్ చేసిరు, అందులో ఏం లేవు. సో వస్తుంది మా అమ్మ పట్టుకొని, మా చెల్లె అయిపోయిందా నవ్వా సంతం ఎక్కింది. మా అమ్మమ్మ భయపడకుండా, మా అమ్మనేమో భయపడి మెట్ల మీద నుంచి వస్తుంది. అగో కానీ భయం పోయింది. ఎప్పుడు ఒక్క అని ఎక్కినావు, మొన్న ఎక్కినా ఒక్కసారి ఎక్కితే అయిపోయి ఎక్కి ఏంటిది అది తెలుసా నీకు? అదేంటిదో ఏంటిది? పలాన్ టికెటా? నీదేదన్నా నెంబర్ నీదేది? నెంబర్ నీ ఎంత? నెంబర్ చెప్పు. నీదెంత? అది 223. అది 22 అది 223. అది లేకుంటే రానిస్తారా లోపలికి? తెలుసా నీకు? నాటి కాలంలో పోయొచ్చినవా? మీ ఎవరితో? నీ తాతతోనా? ఏందవ్వా బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్ అయినా అది మోటార్ వచ్చినాక కూడా బోర్డింగ్ పాస్ కూడా తెలుసు మా అబ్బకు. ఏమనుకుంటావు అమ్మమ్మనా మజాకానా? అంత ఓకే కానీ గుండు మాత్రం మంచి ఉంది. తెల్ల గుండు ఆడికి టోప్ పెట్టుకోండి, మీరు పెట్టుకోలేదు. మా తమ్ముడు నువ్వు ఇప్పుడు అది వెళ్ళకుండే ఓడు అనుకుంటున్నావా? అది పిలిచినాకనే ఓడు. పోయి మీది మటర్లో కూర్చుందాం పా అని అంటుంది మా అమ్మమ్మ. బస్సు లెక్క అదే వాళ్ళు వెళ్తారు.
వేసినాక మనం అలా పోయి కూర్చోవాలి. నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. అలా కింద సీట్లు లేవట, అయిపోయినాయి అట. నెక్స్ట్ ఫ్లైట్ వాళ్ళు రారిగా. సో ఇదే ఫ్లైట్లో మేము పోతున్నాము. నీకు ఆపుతారా? నాకు ఆఫర్ సీటు. తెలుసా మరి ముంగట ఉరుకుతున్నాం? తెలుసా? ఎగి చూడు, ఫోటో తెచ్చుతా. అబ్బో ఒక్కటి పోతుంది. కనబడుతుందా? కిందికి వెళ్ళైతే మంచిగా గంటకెళ్ళి ఎక్కిపోతే కనబడేది. బాయ్ బాయ్ తిరుపతి. థ్యాంక్ యూ. పాప ముంగటి ఏమైంది మన చూపండి పాప. సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చా నీకు? అన్నీ చెల్లి చదవత్తే వేరే ఉండుగా. రిటర్న్ పోయేటప్పుడు అయితే ఫ్లైట్లో అందరం ఒక దగ్గర కూర్చోలేదు. నేను, అమ్మమ్మ ఒక దగ్గర, చిన్న చెల్లి అమ్మ ఒక దగ్గర, అండ్ తమ్ముడు మా పెద్ద చెల్లి ఒక దగ్గర కూర్చున్నాం. పోయేటప్పుడు మా అమ్మ మస్తు భయపడ్డారు. ఎందుకనంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు మొత్తం ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఘోరంగా భయపడ్డారు. సో అప్పటిదాకా బాగానే ఉండే మా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా, కానీ పోయే ముందు అయితే ఆయన అట్లా హార్ట్ అటాక్ అనేసరికి వీళ్ళు కూడా మస్తు భయపడ్డారు. ఏదో ఒకటి చెప్పి అది మర్చిపోయేటట్టు చేసి ఇక ముచ్చట్లు పెట్టినాము. పోయేటప్పుడు కూడా మా అమ్మమ్మకి అంత వామిటింగ్స్ వచ్చినట్టు అయింది. అండ్ కొంచెం చెవులో గడలు పడ్డట్టు, ఎక్కువ ఎయిర్ పోయేసరికి నొప్పి అయిందని చెప్పింది. ఇటే అనుకుందని పండుకునేది కళ్ళు కనబడుతుందా? పోతుంది కింద ఏం కనబడుతుంది? పోతుందా? అక్కడిక్కడ పోతావా? చూస్తావా? కూర్చో. సో ఒక యోగట్ ఎవరి దానిలో తింటాను నేను. వాటర్ బాటిల్ లోపల ఏముంది ఇంకా చూడలేదు, చూస్తా. అయితే బ్రెడ్ శాండ్విచ్ లాగా ఉంది. ఎట్లుందో తిరిగి చెప్తాను మీకు. ఈమె తినేదాట ఓన్లీ వాటర్. సో ఇది ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్ వాష్రూమ్. చిన్న వాష్రూమ్, ఒక మనిషి కూర్చొని అంత ఉంటుంది అంతే. చిన్న డోర్. Cabin crew prepare for arrival, thank you. ఫోటో తీసుకురా. ఏది దిగుర్రి. భయమవుతుందా? అయితలేగా. To help us to enhance our product and services. Thank you. సీట్ బెల్ట్ వచ్చిందా? అంతే. ఇట్లా అంతే. ఇక సామాన్లు ఇట్లా పడిపోయి అక్కడ ఒక బెల్ట్ అంటే ఏంటిది చూపెడతాను ఆడ ఉంటాయి. మా ఇంటి వాళ్ళంతా సామాన్లు ఎడవైనాయి, సామాన్లు ఎక్కడ పోయినాయి అని టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పెడతాడు ఉంటాయి. మెల్లగా నడుస్తున్నాయి. మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలి ధరంపూర్కి.
పోదాము దాని మీదకెళ్ళి కాదు ఏమైనా ఎక్సలేటర్ ఎక్కుతా ఉంటుంది ఓపెన్ భయం అవుతుందని నీకు ఎప్పుడు అంత సంబరపడుతున్నాడు మీద ఉన్నాడు నువ్వు మళ్ళా కూడా పోయేటట్టే ఉన్నది రేటం దొరకపో పోతాం నేను అబ్బా ఈ లోపల అడ్డావా మన ఇద్దరమే పోదాం సరేనా నిజంగా అవన్నీ ఇప్పుడు బెల్ట్లు తిరుగుతున్నాయి ఇప్పుడు అట్లా బెల్ట్ తిరుగుతుంది కదా అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి అలా వేస్తే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి బెల్ట్ మీద పడతాయి అవన్నీ బ్యాగులు ఎక్కడికి వెళ్ళి హెలికాప్టర్లకి వెళ్ళి హెలికాప్టర్లోకి వెళ్ళి అయ్యారు ఇక లోపల హెలికాప్టర్ నుంచి బయటకు తీసి ఆడ మిషన్ ఏమో ఉంటుంది కావచ్చు అందులో వేస్తారు లోపల ఇక ఇలాంటి తిరుపతి నుంచి ఉంటుందా తిరిగేది తిరుపతి నుంచి అది ఈయనే ఉంటుంది ఆ సామాన్లు ఫ్లైట్లోకి వెళ్ళి తీసి ఇలా లోపల మిషన్లో అందులో వేస్తే ఆ మిషన్లోకి వెళ్ళి వీడికి బయటకు వచ్చి గది ఉంది కదా ఆ నుంచి బయట పడి బెల్ట్ మీద తిరుగుతూ ఉంటాయి ఇట్లా చుట్టూ తిరిగితే మనం వచ్చేదాకా ఇక మనసు వచ్చేదాకా తిరుగుతాయి మన సామాను మనం తీసుకోవాలి ఇక పోయి రాకుంటే కట్టదు రాకుంటే ఎందుకు రాను ఫ్లైట్లో వచ్చిన రాకున్నా కూడా ఆ సామాన్ అట్లనే పెట్టి నువ్వు మళ్ళా కలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత తీసుకోవచ్చు నీ సామాను మా బ్యాగేజ్ అయితే బ్యాగేజ్ నెంబర్ 8కి వచ్చింది 8 బెల్ట్ దగ్గర ఉన్నది సో ఆడికి వచ్చినాం తీసుకోవడానికి ఏమైందే గన్నకెళ్ళి చూడు రావు టప్పటప్పు పడుతున్నాయి చూడు గన్నకెళ్ళి పడితే చూడు ఇగో ఇప్పుడు ఆవు చూడు ఆగు పడుతుంది ఆవు చూడు పడ్డాయా అట్లా పడతాయి ఈడ ఉంటాయి సామాన్లు ఏది మనది అది కాదు గిది మనది తీయది గిది మెల్లగా మెల్లగా తీయడు పడేరు ఇంకోటి వస్తుంది చూడు ఇక ఇట్లా బెల్ట్ మీద తిరుగుతుంది వెన్నా అడిగితే బెల్ట్ అంటే ఏంటిదని ఇదే బెల్ట్ అన్నకి లగేజ్ వచ్చి పడ్డ కొద్దీ చూడు మనది ఏదో వస్తుంది అక్కడి నుంచి వస్తుంది అది మనదే కావచ్చు ఇక్కడ నుంచి వస్తుంది ఇది కాదు గది ఇది మనదే కావచ్చు కదా కాదు కాదు కొంచెం పెద్దగా ఉంది మనది అదేనా మనదంటే అత్త అది కావచ్చు మనది లేకుంటే ఆ రెండిట్లో లేదని ఒకటి మనది వస్తుంది వచ్చినాం తిరుపతి నుంచి బ్యాక్ టు హైదరాబాద్ ఇంటికి పోతున్నాం మస్తు ఎండ కొడుతుంది పెట్రోల్ కోసం బండి ఆపిండు ఘోరంగా ఎండ కొడుతుంది దిగా నేను సో ఇంటికి పోయే మధ్యలో ఆగినాము ఎంత మంచిగా ఉన్న సూర్యుడు చూడుర్రి దిగుతుండు ఇంటికి పోయే దారిలో మస్తు ఆకలి అయితే ఏ రెస్టారెంట్ చూసినా కనవాలేదు సో ఇక్కడైతే ఆగినాము అనిపించింది సినిమాలలో చూసుడే తప్ప సీరియస్గా చూసింది లేదు ఎప్పుడు అమ్మయ్య మస్తు జర్నీ తర్వాత ఇంటికైతే చేరుకున్నాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ టేక్ కేర్